లక్షలాది గళాలు ఒక్కటై ప్రతిధ్వనించిన క్షణం. యునైటెడ్ కింగ్డమ్ పేరిట జరిగిన చరిత్రలోనే అతిపెద్ద ర్యాలీ. వలసలకు వ్యతిరేకంగా అగ్గిరాజేసిన నిరసనలు, మరోవైపు సమానత్వం కోసం పిలుపునిచ్చిన గళాలు. ఈ ఉద్యమానికి మద్దతుగా ఎలాన్ మస్క్ గళం వినిపించగా లండన్ అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ ఓవెత్తున ఎగిసిపడింది. దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను వెనక్కి పంపేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని లండన్లో ఆందోళనకారులు భారీ స్థాయి ర్యాలీ నిర్వహించారు. దీంట్లో దాదాపు 1.50 లక్షల మంది పాల్గొన్నారు. సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతి పెద్దది. వలసలు, ఇస్లామీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైటెడ్ కింగ్డమ్ పేరిట ఈ ప్రదర్శన జరిగింది. మరోవైపు జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండప్ టు రేసిజం అనే నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. సమాజంలో సమానత్వం, ఐక్యతను ప్రోత్సహించాలని వారు కోరారు. పలు జాతులు, సంస్కృతుల ప్రజలు దేశంలో సామరస్యంతో జీవించాలని పిలుపునిచ్చారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో నీళ్ల సీసాలు, పలు రకాల వస్తువులతో ఆందోళనకారులు పోలీసులపై దాడులు చేశారు. ఈ ఘటనలో 50 మందికి పైగా అధికారులు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 25 మందిని అరెస్ట్ చేశారు. రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మస్క్ వర్చువల్ గా మాట్లాడారు. బ్రిటన్ పౌరుడిగా ఉండటం గొప్ప విషయం. ఇప్పుడు భారీగా అక్రమ వలసలతో బ్రిటన్ నిండిపోయింది. ఇది ఇలానే కొనసాగితే మీరు హింసను కోరుకోకపోయినా విధ్వంసం మీ వరకు వస్తుంది. ఇప్పుడు మీ వద్ద ఉన్నవి రెండే మార్గాలు: తిరిగి పోరాడండి, లేదంటే చనిపోతారు అని మస్క్ కామెంట్ చేయటం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలని మస్క్ డిమాండ్ చేశారు. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. వెంటనే పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఇటీవల కాలంలో బ్రిటన్కు అక్రమ వలసలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్కు చేరుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. బ్రిటన్ కి వచ్చే వారిలో చాలా మంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది. ప్రభుత్వం వలసదారులను తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతోంది. ఈ క్రమంలో వాటి వెలుపల కొన్ని నెలలుగా స్థానికులు నిరసనలు తెలుపుతున్నారు. వలసదారులు దేశ వనరులను వాడేస్తున్నారని, స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉండగా అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారారని ఆందోళనకారుల వాదన. వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని భావిస్తున్నారు. వలసలకు వ్యతిరేకంగా లండన్లో నిర్వహించిన భారీ ర్యాలీలో హింస చోటు చేసుకోవటాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. ఆందోళనలకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. లండన్లో వలస వ్యతిరేక ప్రదర్శనలకు ఆధ్వర్యం వహించిన టామీ రాబిన్సన్ అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ లెన్నాన్. జర్నలిస్టుగా పనిచేస్తున్న రాబిన్సన్ యూకే ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడతానంటూ పలుమార్లు పేర్కొన్నారు. ఆయనకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో సహా పలువురు ప్రముఖుల మద్దతు ఉంది. మొత్తం మీద ఈ ర్యాలీతో బ్రిటన్ సమాజం ఎదుర్కొంటున్న లోతైన సమస్యలు, విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. నిజానికి ప్రతి దేశం వలసల విషయంలో ఇలా రెండు గళాలను వింటుంది. వలసల కారణంగా ఆర్థికంగా దేశం ప్రమాదంలో పడుతున్న ఆందోళన, భద్రత దెబ్బతింటుందన్న భయం, జాతీయత దెబ్బతింటుందనే ఆగ్రహం, ఇంకోవైపు భిన్నత్వమే బలం, భవిష్యత్తు అనే వాదనలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు బ్రిటన్లో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. మరి వలసలపై ఆందోళనకారుల ఆగ్రహమే గెలుస్తుందా, లేక సహజీవనమే కొత్త దారిని చూపిస్తుందా? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానమే బ్రిటన్ రేపటిని తీర్చిదిద్దబోతోంది.